నేపాల్లో జరుగుతున్న నిరసనలతో తిరిగి స్వస్థలాలకు వస్తామనుకోలేదని విశాఖకు చెందిన బాధితులు తెలిపారు. నేపాల్లో విధ్వంసకర వాతావరణాన్ని చూసి భయపడ్డామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి తమ పిల్లల్ని ప్రాంతాన్ని చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ చిత్రపటానికి బాధితులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నేపాల్ నుంచి ఇప్పుడే మన విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రస్తుతం వారి స్పందన ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడికి రాగలిగారా లేదా, అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, నేపాల్ దేని నిమిత్తం వెళ్ళారు, ఎన్ని రోజులు అక్కడ హ్యాపీగా గడిపారు, అర్ధాంతరంగా మీకు వచ్చిన సమస్యలు ఏంటి? మేము 10 రోజులు ట్రిప్కి వెళ్ళామండి. 4 రోజులు ట్రిప్ అయింది. ముక్తినాథ్ నుంచి వెళ్ళి వచ్చేస్తూ ఉంటే ఈ స్టార్ట్ అయ్యాయి. మా హోటల్ ఫుల్గా, మేము ఏ హోటల్లో అయితే దిగామో ఆ హోటల్లో మేము జస్ట్ ఒక రోజుకే స్టేకి బట్టలు తీసుకెళ్ళి మిగతావన్నీ అక్కడ ఉంచాం. అవన్నీ కాల్చేశారు, హోటల్ కాల్చేశారు. మేము రోడ్డు మీద ఆ మంటల దగ్గర అలా ఉండిపోయాం. కానీ వెంటనే మాకు గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసి 24/7 అలా మాతోటి టచ్లో ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. మేము పోఖ్రాలో మాకు ట్రిప్ ఎన్ని రోజులు అండి? 10 days దండి. మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్ ఫ్లైట్ వేసి మమ్మల్ని కాఠ్మండూ చాలా సేఫ్గా తీసుకొచ్చారు. అక్కడి నుంచి కూడా స్పెషల్ ఫైర్ ఫ్లైట్తో మేము వైజాగ్. మీరు వెళ్ళడం చాలా హ్యాపీగా వెళ్ళారు. అక్కడున్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ వైజాగ్ తిరిగి వస్తాను, మీ మధ్యపాలెం ప్రాంతంకి వెళ్తాను అనుకోలేదండి. ఆ సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉండేది. అలాంటి సిచ్యుయేషన్లో మేము ఇంత హ్యాపీగా బయటకు వచ్చామంటే అది మీ అందరి కృషియేనండి. ఇటువంటి యాత్రల్లో అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది, మీరు ఏం చెప్పాలండి? హుదూద్ చార్ధామ్ ఉక్రెయిన్ బాధితులకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే బాధ్యత వహించి సాయం చేశారో, ఆయనతో ధీటుగా అది యొక్క తనయుడు నారా లోకేష్ గారు, యువ నాయకులు నేపాల్లో చిక్కుబడిపోయినటువంటి ఈ యొక్క బాధితులను సురక్షితంగా విశాఖ ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంతో తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. లాంగ్ లివ్ నారా లోకేష్ అని చెప్పి పాలాభిషేకం కూడా చేస్తున్నాం. అది ఇక్కడ పరిస్థితి. నేపాల్లో బాధితులందరూ కూడా సురక్షితంగా చేరుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా తిరిగి మేము వైజాగ్ వెళ్తామా లేదా మా స్వస్థలాలకు వెళ్తామా లేదా ఒక ఆందోళన చెంది ఉన్నాం. కానీ ప్రభుత్వం బాగా స్పందించింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత బంధువుల్లాగా, స్నేహితుల్లాగా తమను హక్కును చేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు కూడా చాలా బాగా చూసుకున్నారు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కూటమి నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారిని కూడా ఇక్కడ రిసీవ్ చేసుకొని అదేవిధంగా పాలాభిషేకాలు కూడా చేస్తారు. అక్కడ బాధితులు కూడా ఇది ఏపీ గవర్నమెంట్ పనిచేస్తున్న తీరు, తమ ఏ విధంగా ట్రీట్మెంట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రభుత్వ పాలన అంటే ఇట్లా ఉండాలని కూడా వారు కూడా అభినందనలు వ్యక్తం చేస్తారు.